శ్రీ గురుభ్యో నమ. అరుదౌ మానవ జన్మమెత్తియు అవశ్యాలోకనీయంబు నీ చరణాంబోజమటన్న తెల్వి లవలేశంబేని లేకున్న మా నరజన్మంబులు నిష్ఫలంబులు గదా నారాయణీ. శీఘ్రమే పరితాపంబును మాన్పి చేకొను మహాపత్తారిణి శాంభవి. అమ్మా, అరుదైనటువంటి మానవ జన్మ లభించింది మాకు. జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు. జంతుకోటి లోపట, సమస్త ప్రాణికోటి లోపట నరజన్మ అనేది లభించడం అనేది అది ఒకనొక పుణ్య విశేషం చేత లభిస్తుంది. అటువంటి అరుదైనటువంటి మానవ జన్మ మాకు లభించింది. కానీ ఈ మానవ జన్మ ఎందుకోసం వచ్చేసింది? అవశ్యాలోకనీయంబు నీ చరణాంబోజము. ఈ మానవ జన్మ ఎత్తినటువంటి వాడు తప్పకుండా చూడవలసింది నీ పాదపద్మాల్ని దర్శించుకోవాలి. అటువంటిది ఆ తెలివి మాకు లేకుండా బ్రతుకుతున్నాం. జీవితం అంతా కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా బ్రతుకుతున్నాము. ఎందుకోసం బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకోసం తింటున్నామో తెలియదు, ఎందుకోసం ఉంటున్నామో తెలియదు, ఎందుకోసం ఈ విషయాలని వింటున్నామో తెలియదు. ఇట్లా తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి విధంగా మనం బ్రతుకుతున్నాం. అటువంటి అప్పుడు మా నరజన్మంబులు నిష్ఫలంబులు కదమ్మా. ఈ ఇంత గొప్ప అరుదైనటువంటి జన్మ లభించి కూడా దీన్ని వ్యర్థం చేసుకుంటున్నాం కదమ్మా. ఎంత దౌర్భాగ్యులము, ఎంత నిర్భాగ్యులము అని చెప్పేసి బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి అనుకుంటే. అమ్మా నారాయణి, శీఘ్రమే పరితాపంబును మాన్పి. ఇటువంటి పరితాపం మా లోపల కలిగిందమ్మా. ఈ జన్మ వచ్చినందుకు నీ పాదపద్మాల్ని నిన్ను దర్శించుకొని ఈ జీవితం ఎప్పుడు ముగిసినా పర్వాలేదు, ఎంత తొందరగా ముగిసినా పర్వాలేదు, కానీ అవి చూసిన తర్వాత వెళ్ళిపోవాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక ఉంది తల్లి. మా నిజమైనటువంటి ఈ పరితాపాన్ని మాన్పి మమ్మల్ని ఈ ఆపదల నుంచి సముద్ధరించు తల్లి. వేరే ఆపదలు ఏవైనా ఉంటే ఉండుగాక, కానీ ఇది గొప్ప ఆపద. నరజన్మ లభించి కూడా భగవంతుణ్ణి తెలుసుకోకుండా బ్రతుకుతూ ఉన్నామంటే ఇది గొప్ప ఆపద, ఇది గొప్ప ప్రమాదం. ఇంతకంటే ప్రమాదమైనటువంటిది ఇంకేమీ లేదు. అందుకోసమే అంటారు, బ్రతికి నిన్ని దినాలు నీ భజన మరచి బ్రతుకుటది చావు కన్నను భయము గూర్చు బ్రతుకు భావంబు తెలిసిన పండితులకు. అంటే బ్రతుకు అంటే ఏదో తెలిసినటువంటి వాళ్లకు నిన్ను మరిచిపోయి బ్రతకడం అనేది ఘోరమైనటువంటి ఈ శాపము, పరితాపకారకము, అది ఒక మరణము. చావు ఇంతకంటే ఇంకా భయంకరమైనది ఏం కాదు. చావు కంటే భయంకరమైంది. బ్రతికి ఎన్ని దినాలు నీ భజన మరిచిపోయి బ్రతకడం అనేది చావు కంటే పరమ భయంకరమైనటువంటిది. అటువంటి ఆ భయంలోంచి మమ్మల్ని వెలికిది తల్లి. మమ్మల్ని వెలికితీసి పాలించి నీ చల్లనైనటువంటి ఒడి లోపట మమ్మల్ని లాలించవమ్మా పరమేశ్వరి. ఉల్బాధలు దుఃఖముల్ బరువులై బంధించు అజ్ఞాన సంతతిని చింతన లేని వారి ఎడలన్ తానున్నటుల్ దృశ్యమై శతరూపంబుల దోచి మృత్యువగుచున్ శాసించు నీ చింతనామృతపానంబును సేయు వారి ఎడ మిచ్చేయగున్ శాంభవి. అమ్మా, ఈ బ్రతుకంటేనే దీంట్లో ఎంతో భారం అనేది మోస్తూ ఉన్నామని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. బ్రతుకులు బాధలు, దీంట్లో ఎన్నో బాధల బరువులు మోస్తూ ఉంటాము. ఈ మోయడం చేతగాక దుఃఖాల్ని అనుభవిస్తూ ఉంటాము. ఈ వీటన్నిటిని అనుభవిస్తూ మేము ఈ అజ్ఞానం అనేటువంటి సంతతి చేత, అజ్ఞానం ఇవన్నీ కూడా అజ్ఞానంలోంచి పుట్టినటువంటి సంతానం, అజ్ఞానం యొక్క సంతానం. బ్రతుకు, బాధ, బరువు, దుఃఖము ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క సంతానం. ఈ అజ్ఞానం యొక్క సంతానం చేత మేము బంధింపబడుతూ ఉంటాము. నీ చింతన లేకపోయినట్టయితే ఇవన్నీ కూడా మమ్మల్ని పాశాలుగా బంధిస్తూ ఉంటాయి. మమ్మల్ని ఒక్కొక్కటి అనేక జన్మలకు మూల కారణం అవుతూ ఉంటుంది. అట్లా బ్రతుకులు, బాధలు, దుఃఖాలు, బరుగులు ఇవన్నీ కూడా నీ చింతన లేకపోయినటువంటి వాళ్ళ ముందర
శతరూపంబుల అనేక రూపాల లోపట దృశ్యమానమై వాడిని ఏడిపిస్తుంటాయి. గిలగిలలాడుతూ పరితాపం చేత కొట్టుకులాడుతూ ఉంటాడు వాడు. ఎందుకు? ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క స్వరూపాలు. కానీ నీ చింతన ఎవడైతే చేస్తాడో ఇవన్నీ అదృశ్యమైపోతాయి. ఇదంతా అమృతం. ఇంతకుముందు విషంలాగా భరించి జీవితం అంతా విషభరితమని అనుకున్నటువంటి వాళ్లకు ఇదంతా కూడా అమృతోపమానం అయిపోతుంది ఎవరైతే నీ చింతన చేస్తారో. నీ చింతన లేని వాళ్ళకే ఈ ప్రపంచంలో అనేక దుఃఖాలు, బాధలు, బరుగులు, ఇదంతా అజ్ఞానం యొక్క సంతతి అని నాకు స్ఫురింపజేశావు తల్లి. నీ చింతన చేసినటువంటి వాళ్లకు ఇదంతా మిథ్యేయగును, ఒట్టిదైపోతుంది. ఇదంతా ఏమి లేనిదైపోతుంది. నీ చింతన అనేటువంటి అమృతపానాన్ని నిరంతరం సేవించే భాగ్యాన్ని మాకు కల్పించు తల్లి పరమేశ్వరి. అనయంబన్నము కోసమే బ్రతుకులో ఆరాటమైపోయే, మాకనుకూలించడి కాలమెన్నటికో నిన్నర్చించుటే నాటికో, అనుభూతింగనుటెన్నడో అమల దివ్యానందమౌటెన్నడో, అనుకూలింపవే అన్నమై మరియు నిత్యానందమై శాంభవి. అమ్మా, నిరంతరం కూడా అన్నం కోసమే పోరాటం, ఆహారం కోసమే పరితాపం, కూటి కోసం కోటి విద్యలు అని పొట్టకూటి కోసం అనేక వేషాలు అనేటువంటి సామెత ప్రకారంగా మానవుని జీవితం సాగుతూ ఉంది. ఎప్పుడు కూడా అన్నం కోసం అన్నం కోసం అన్నం కోసం అంటూ మనం పొట్ట కోసమనే బ్రతుకుతూ ఉండేటువంటి ఒక బడుగు జీవులుగా మారిపోయాము. ఇదంతా ఆరాటమైపోయింది బ్రతుకు లోపట. ఎంత ఆర్జిస్తాము, ఎంత సంపాదించుకుంటాము, ఎన్ని కూర్చుకుంటాము అనేటువంటి ఒక ఆరాటంతో, తపనతోటి బ్రతుకుతున్నాం. కానీ నువ్వు మాకెప్పుడు అనుకూలిస్తావు? మళ్ళీ నిన్ను అర్చించే భాగ్యం మాకెప్పుడు కల్పిస్తావు? నిన్ను పూర్తిగా అనుభవంలోపడికి అపరోక్షానుభూతిని పొందేటువంటి భాగ్యాన్ని ఎప్పుడు కల్పిస్తావు? నీ లోపల నీవై మేమేమి మిగలకుండా పోయేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి దివ్యానందాన్ని ఎప్పుడు కల్పిస్తావమ్మా? మరి మా కల్పూరించే కాలం ఎప్పుడు? నిన్ను అర్చించేది ఎప్పుడు? అనుకూలింపవే అన్నమై మరియు నిత్యానందమై శాంభవి. మనం అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నాం. మాకు అన్నంగా అనుకూలించు. అన్నమై, తిన్నటువంటి అన్నము ప్రాణమై, ప్రాణము మనస్సై, నిన్ను భజించే, నిరంతరం భజించేటువంటి మనస్సై, నిన్ను నిధిధ్యాస చేసుకునేటువంటి విజ్ఞాన స్వరూపమై, నీవైనటువంటి దివ్యానందం, ఆనందో బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని మాకు బోధించు తల్లి. అన్నం నుంచి ఆనందం వరకు పయనించేటువంటి ఒక సౌభాగ్యాన్ని కల్పించి నీ ఒడిలో మమ్మల్ని లాలించు తల్లి. ఇదే మేము వాంఛించేటువంటి కోరిక అమ్మా, నీతో మొరజేసుకునేటువంటి వినతి తల్లి. అహముల్ రాత్రములీయనంతమగు క్రీడాసక్తి చేరీవహో, బహుదా కల్పితమై ప్రపంచమగుచున్ భాసించి, నీలోన నీ విహమాముష్మికమంచు నిన్నెరుగ నీవే యత్నముంజేయునో, మహనీయంబు అనన్యమై వెలుగుమన్మాతేశ్వరీ శాంభవి. అమ్మా, అనంతమైనటువంటి క్రీడాసక్తి, ఆట 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 ఆట, ఇది ఒక అనంతమైన, అంతం లేనటువంటి ఆట ఆడుకుంటూ ఉంటావు తల్లి. నువ్వు ఇప్పుడు కూడా ఈ క్రీడాసక్తి లోపల బహుదా కల్పితమై, నీ ఒక్కదానివే అనేక రకాలుగా ప్రపంచమై, నీవై, నేనై, సర్వమై, సర్వస్వమై వెలుగొందుతూ అనేక జీవ జంతుజాల రూపాల లోపట, అనేకమైనటువంటి వివిధ దృశ్యమానమైనటువంటి రూపాల లోపట నీవు మారి, ఆ విధంగా మారినటువంటి తత్వాన్ని నీవై మళ్ళీ నీవే నిన్నెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. నిరంతరము రాత్రి పగలు అనేటువంటి భేదం లేకుండా నిన్ను ఎరగడానికి, నిన్ను తెలుసుకోవడానికి నీవే క్రీడిస్తుంటావు. నేనైన తత్వం ఏదో తెలుసుకోవడానికి నేను ఆరాటపడుతున్నట్టే, నీవై నీలమైన తత్వం ఏదో తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నట్టే ప్రతి జీవుడు తానే అయి ఉండి కూడా, నీవే అయి ఉండి కూడా తాను వేరే అనుకుని అహంకారంతో అనేక బాధలు, దుఃఖాల్ని అనుభవిస్తూ, ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే ఇవన్నీ అనుభవిస్తూ ముందుకు సాగుతున్నాడు తల్లి. ఆ నిరంతరమైనటువంటి, అనంతమైనటువంటి ఆటతో ఆ చివరికి తెలుసుకునేది నిన్ను నువ్వే తెలుసుకుంటున్నావు తల్లి. ఈ
సత్యాన్ని మాకు అవగతం చేసి మాలో దివ్యజ్యోతిని ప్రకాశింపజేయి తల్లి. నీకు 1000 వినతులు చేస్తున్నాను.